ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ అటు టీడీపీ, వైసీపీ పార్టీల మధ్య భయం ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నారు ఇద్దరు నేతలు. ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి కొన్ని సీట్లలో మార్పు చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వినిపిస్తున్న సమాచారం ఏమిటంటే, కూటమిలో ఉన్న పార్టీలకు ఓట్లు బదిలీ కావని, గ్రూపులతో తమకే లాభం జరుగుతుందంటూ వైసీపీ నేతలు మొదటి నుంచి అంచనా వేసుకున్నారు. ఎందుకంటే కూటమిలో అటు పార్టీల మధ్య, అభ్యర్థుల మధ్య కూడా అసంతృప్తులు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ కూటమి పైన సానుకూలంగా ప్రభావం వస్తూ ఉండటంతో అటు వైసీపీలో ఇది ఒక పెద్ద కలవరంగా మారుతోంది. ముఖ్యంగా మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో అక్కడ వైసీపీ నేతను సర్నాల తిరుపతిరావును ప్రకటించారు. అయితే ఇప్పుడు అక్కడ అతను గెలిచే అవకాశం లేకపోవడంతో మంత్రి జోగి రమేష్ను దింపే విధంగా ప్లాన్ చేస్తున్నారట జగన్మోహన్ రెడ్డి. మరొక మహిళా నేత విడదల రజనీ సీటు కూడా ఈసారి మారబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చిలుకలూరిపేట నుంచి గెలిచిన ఈమెను ఈసారి గుంటూరు వెస్ట్కి పంపించారు. తనను గుంటూరు ఎంపీగా ఇప్పుడు పోటీ చేయించే ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికీ గుంటూరు వెస్ట్ అభ్యర్థిగా కిలారి వెంకట రోసయ్యను ప్రకటించారు. జనసేన నుంచి ఇటీవలే వైసీపీలోకి వచ్చిన పోతిన మహేష్కు విజయవాడ సీటుని ఇవ్వబోతున్నట్లుగా ప్రచారం అయితే జరుగుతోంది. దీంతో గుంటూరు వెస్ట్, మైలవరం, గుంటూరు ఎంపీ సీట్లపైన ఈ రోజున జరిగే సభా సమావేశంలో క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఈ సమావేశంలో అభ్యర్థులను మార్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తోందట. అలాగే కడప ఎంపీ సీటు విషయంలో కూడా అవినాష్ రెడ్డికి పోటీగా వైఎస్ షర్మిల కాంగ్రెస్ నుంచి పోటీ పడుతూ ఉండటంతో వైసీపీకి ఇబ్బందిగా మారిందని, కేవలం ఇక్కడ అవినాష్కు టికెట్ ఇచ్చినందువల్లే షర్మిల పోటీ చేయబోతున్నట్లు విమర్శలు చేసింది. దీంతో అక్కడ వైఎస్ అభిషేక్ రెడ్డిని రంగంలోకి దింపేలా వైసీపీ పార్టీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటి వరకు ఈ విషయం పైన వైసీపీ నాయకులు ఎవరూ కూడా స్పందించడం లేదు. కానీ ఓటమి భయం వల్లే జగన్మోహన్ రెడ్డి ఇలా అభ్యర్థులను మారుస్తున్నారనే వార్త అయితే తెరపైకి వచ్చింది.